నాన్న రాలేదా? ఏంటండి వెతుకుతున్నారు? మా నాన్న ఇంకెక్కలేదండి. మీ నాన్న ఎక్కలేదా? మీరేం కంగారు పడకండి, నేను చూస్తాను. అవును, మీ నాన్న ఎలా ఉంటారండి? నాన్న ఎలా ఉంటాడు? అది కాదండి, ఎలాగుంటారు? మెల్లో మఫ్లర్, లాల్చి పైజమా. సరే సరే, నేను చూస్తానండి. మఫ్లర్, లాల్చి పైజమా ఇలా వెళ్దాం. ఒక ఆయన్ని చూడలేదా? ఏమండి? నువ్వేమైనా చూసావా? లేదు చూడలేదండి. అటుపక్కల వెతుకండి. అటుపక్క. ఓకే ఓకే, మీరేం టెన్షన్ పడకండి, నేను చూస్తాను కదా. అక్కడ చూడండి. లాల్చి పైజమా, మఫ్లర్. బండి పోనీ, బండి పోనేవయ్యా. బండి పోతే ఎలాగయ్యా? బండి పోనేవయ్యా, మధ్యలో నీ కూడా పెట్టి. నాన్న ఇక్కడ ఉన్నావా? లేదు, ట్రైన్ కింద ఉన్నా. రా. ఏమండి? కనపట్లేదు, ఉండండి. మా నాన్న వచ్చేసాడు, రండి. ఉండండి, కనపట్లేదు చెప్తాను కదా. అది కాదండి, మా నాన్న వచ్చేసాడు. చూస్తున్నా అని చెప్పాను కదా, ఉండండి. అయ్యో, మా నాన్న వచ్చేసాడు. వచ్చేసాడా? ఆగండి, రండి. నీటి ముల్లై నన్ను గిల్లి వెళ్ళిపోకే మల్లెవాన, జంట నల్లే అందమల్లే ఉండిపోవే వెండివాన. తేనెల చిలుకులు చవి చూపించి కన్నుల దాహం ఇంకా పెంచి కమ్మని కలలేమో అనిపించి కనుమరుగై కరిగావా సిరివాన. నువ్వొస్తానంటే నేను తంటానా. ఏంటి ఇక్కడ నిలబడిపోయావే? పాపం, అతను ట్రైన్ మిస్ అయ్యాడమ్మా. అవునే పాపం, ఇప్పుడు ఏం చేయలేదా? ఇక్కడ నిలబడి ఏం చేస్తావు? నువ్వురా. నువ్వొస్తానంటే నేను తంటానా. నాన్న ఇప్పుడు ఎట్లుంది? మీరంతా జరంతసేపు బయటికి పోండి, బిడ్డతోనే మాట్లాడాలి. ఎల్లు తమ్మే, చెప్తున్నా కదయ్యా, ఎల్లు. సావు దగ్గర అయితన్న కొద్దీ ఇప్పుడిప్పుడే సమస్య అవుతుంది నాకు. నే చస్తే స్వర్గానికి పోను బిడ్డ. దాదాగిరి చేసి కబ్జాలు చేసినాం, ఈ జనం నెత్తులు దాగినాం. చూస్తేవి కదా, గదికి ఇట్లా మంచాన పడితే నా మాదిరిగా నిన్ను చేయొద్దు. ఆడదాని ఉసురు అస్సలు పోసుకోవద్దు. నేను అట్లనే చేసిన. పార్వతిని దగ్గరికి తీసిన. దానికి పుట్టిన బిడ్డ కాశీగాన్ని నా కొడుకుని ఎవ్వరికి చెప్పకపోతే ఇప్పుడు సత్యముందైనా ఆయనకి న్యాయం చేయాలనుకున్నాను. గసందుకే మన ఆస్తిలో సగం కాశీగాన్ని కూడా ఇద్దామనుకున్నా. గట్ల చేస్తారని మాటి బిడ్డ, మాటి. ఏం బిడ్డ గట్ల చూస్తున్నావు? మాట్లాడమేంది? భద్ర, గట్ల చేస్తావా? ఉంచుకున్న దాని కొడుకు నేను ఒకటేనా నాన్న? ఎంత గొప్పవాడయ్యా మీ నాన్న. రాజులా బతికాడు, రాజులా వెళ్ళిపోయాడు. కుక్కరాజు వచ్చినాడు. ఇవాళ నేను హోమ్ మినిస్టర్ గా ఉన్నాను అంటే అంతా ఆయన చలవే. ఇక నుంచి నాకు మీ నాన్న ఎంతో, నువ్వు అంతే. సరే, నీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందనుకో. నీకేమైనా పని కావాలంటే ఒక ఫోన్ కొట్టు చాలు. మనవాడు సెంట్రల్ జైల్లో 17 మంది ఉన్నారు. నీకు ఎప్పుడు కావాలో చెప్పు,
పెరోల్ మీద రిలీజ్ చేయిస్తాను. నాకు అవతల కలెక్టర్ గారితో మీటింగ్ ఉంది, వెళ్తాను. నువ్వు ఉండు శివయ్య. ఆవిడనే మీ నాన్న ఉంచుకున్నది. పక్కన కూర్చున్నాడు దాని కొడుకు. చిన్నమ్మా, వీడు నా తమ్ముడు, ఇక్కడి నుంచి నాతోనే ఉంటాడు. నాన్న చుతికి దండం పెట్టుకో. తమ్ముడని పిలిచి ఆయన జీవితాంతం కాళ్ళ తానపడి ఉంటే మాంసం చేసుకున్నావు కదరా. ఎంత 1 లీటర్. సింగిల్ ఏంటా చిరాకైనా డబ్బులు వేసుకోండి. డబ్బులు లేవుగా. మనలో మనకు డబ్బులు ఉందండి. ఒరే ఓ లీటర్ బిల్ రాయ్. నువ్వు 2 వేసారు, నేను చూసాను. నీకు కూడా 2 ఏమంటావా? మనకు కావాల్సిన లేడీస్ రా. ఫుల్ ట్యాంక్ కొట్టి నీ సొమ్మేం పోయింది. ఫుల్ టైం కొడితే 2 రోజుల దాకా రాదు. డబ్బులు అయితే రేపు పొద్దుట వచ్చేద్ది. ఏంటంటే ఈ మధ్యన రావట్లేదు, నన్ను మర్చిపోయారా? భలేవారే, మొన్నంతా మీరే గుర్తుకొచ్చారు. మరి నిన్న గుర్తు రాలదా? నిన్న జూకి వెళ్ళలేదుగా. పర్సనల్. వెంకట్ వచ్చాడు. ఎప్పుడు చూసినా తుడుచుకుంటా ఉండాలా? ఎందుకు అలా తిడతావు? సర్లేరా, దీనికి నాకు అలవాటు అయిపోయింది. కానీ నువ్వేం డైరెక్ట్ వెళ్ళొచ్చు. ఎందుకు ఇంట్రెస్ట్ సంగతి ఏమైందిరా? దొబ్బింది. రాగండ్రా. ఏంట్రా ఇది? మిస్ అయిపోయిందిరా, మిస్ అయిపోయింది. అంత అందంగా ఉంటదేంట్రా? మెల్లగంటావేట్రా? ఎవడికని పుణ్యం కట్టుకున్నాడు గాని బాబోయ్, దేవకన్యరా బాబు. 2 లీటర్లు కొట్టు. 5 నిమిషాలు ఆగవయ్యా, ఇంపార్టెంట్ మ్యాటర్. అంటే ఆ అమ్మాయి ఊరు కూడా తెలుసుకోకుండా వచ్చావంటరా నువ్వు? కుదరలేదురా. అదేలా కుదరలేదా? చెక్క బట్టి చేస్తావు కూర్చుని. అదే అర్థం కావట్లేదు. ఇంకేంటి అర్థమైంది? ఆవకాయ మర్చిపో, ఇంక దొరకదు. అలా డిస్కరేజ్ చేస్తావేంటి? ఎంకరేజ్ చేయాలి. చూడు బాబు సలీం, వెంకట్ అలా కాదులే. నువ్వు నీ అనార్కలి కోసం వెతుకుతున్నావంటే నువ్వు సలీమే కదా. చూడ్డానికి డైనమిక్ గా ఉన్నావు, ఇలాంటి మాడిపోయిన బల్బు గారి సలహాలు వింటున్నావు. అది ఇదిగో చూడు, మిస్ అయిందని నీరస పడకూడదు. వెతకాలి, వెతుకు వెతుకు, వెతికితే దొరకందంటూ ఏం లేదు. తమరెవరు సార్ ఉచిత సలహాలు ఇస్తున్నారు? కోలా రంగరావు అని స్టేట్ లో పెద్ద పేరు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. వరంగల్లో సెటిల్ అయిపోదాం అనుకున్నా. వరంగల్లో సెటిల్ అవుదాం అనుకుంటున్నారా? వరంగల్లో నిమ్మకాయలు ఏమంటారో తెలుసా? ఏమంటారు? నిమ్మకాయలనే అంటారు. మరి అదే ఎక్స్ట్రా అంటే 2 కొట్టు కొడతాంలే. బాబు, ఇక్కడ కాకాట్ క్లబ్ ఎక్కడ? వెతకాలి, వెతుకు వెతుకు, వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. నీ ఫేస్ నాకు నచ్చలేదయ్యా. మాకు మాత్రం నచ్చిందండి, అడ్జస్ట్ అవట్లా. ఎంత అయింది? 68. ఎంత? 68. 60 ఉంది. చిల్లర ఉంచుకో. థ్యాంక్స్. ఈడేంట్రా 8 రూపాయలు బొక్కటి చిల్లర ఉంచుకోమంటాడంటే? మాస్టాడు గొప్ప అల్లుడు దొరకండు. నా బిడ్డని మనవరాల్ని ఊళ్ళన్నీ తిప్పుతున్నాడు. వేసులాడు, పేకాటాడు, దొరికిన కాడికల్లా అప్పులు చేసుడు, ఇజ్జత్ అంతా బద్దాం చేసుడు, రాత్రి రతం చెండా బీకుడు. నిన్నోట జిల్లెలు మలవా కాళ్ళు ఎరగా. అమ్మమ్మ, నాన్న సంగతి తెలుసు కదా, వదిలే. శాపాలు పెట్టుకు. ఇన్నాళ్ళు ఇది వెనకేసుకొచ్చింది, ఇప్పుడు నువ్వు తయారైనవా? నా బిడ్డని మనవరాల్ని మూట లెక్క ఇంట్లో పడేసిపోయిండు. ఏ క్లబ్లు చుట్టూ తిరుగుతుండో, ఎక్కడ చెక్కలు కొడుతుండో, ఎప్పుడు వస్తాడో. వచ్చేసా. ఏంటి అట్ట తెగ పగడేస్తున్నావు? దిష్టి తగులుద్ది. ఇప్పుడు రాష్ట్రం మొత్తం కరువు కదా, జనం అప్పులు ఇవ్వడం మానేశారు. పైగా అన్యాయంగా ఇచ్చిన అప్పులు తిరిగి ఇవ్వమంటున్నారు. ఏ దిక్కు లేకపోతే అత్తే దిక్కును వచ్చేసా తప్ప. ఈ ముచ్చట్లకేం తక్కువ లేదు. ఇంట్లో పెళ్లిడికి వచ్చిన ఆడపిల్ల ఉంది, కనిపిస్తలేదా? ముందు దాని సంగతి చూడు. నా కూతురికి ఏంటే రాజకుమారి, ఎవడో ఒక రాజకుమారుడు వస్తాడు, నాకు అర్ధరాజ్యం ఎదురు కట్నంగా ఇచ్చి పెళ్లి చేసుకుంటాడు. కన్యాశుల్కం తప్ప కాదే, పూర్వపాచారం. ఏంటే మందికి చాప్ పులుసు బాగుంటుంది, చేసావుగా. దీనికేం తక్కువ లేదు.
ఆ పిల్ల గీడే వరంగల్లోనే ఉందన్నా. అడేం జరుగుతుందో కనిపిస్తలే ధరసేపు ఆగలేవు. నువ్వు చెప్పరా. అన్నా వాళ్ళ నాన్న పెద్ద బేవార్స్గాడన్నా. అరే పొద్దుగా లేచిన కాడి నుంచి ప్యాక్ ఆడతాడు, క్లబ్ లోనే ఉంటాడు, మందు అవుతాడు. అరే లేని అలవాటు లేదన్నా ఆ బేవకూరు గారికి. ఆ నీ మేనేజ్ చేయనీకి చాలా ఈజీ అన్న. బాబాయ్ జీవితంలో మొట్టమొదటిసారి పెళ్లి చేసుకోవాలనిపించింది ఆ పిల్లని చూసినాక. బాయ్ సరంతా జాగ్రత్తగా డీల్ చేయండి. సరే అన్నా. డబ్బులు ఇవ్వండి. ఎంత? 10 రూపాయలు. ఇదిగో ఊరే ఇది కూడా తీసుకోరా. ఆల్రెడీ మోస్తున్నాను కదా రెండు బాగా వచ్చు కదా. నీ బావ ఆల్రెడీ సంసారం మోస్తున్నాడు, నువ్వు మొయ్యి. నేను పట్టుకుంటాను. అర్థమైందిగా, నాకేమో మార్కులు రాలేదంటారు, నీకేమో ఉద్యోగాలు రాలేదంటారు. అక్క ఎక్కడికి? ఉండరా, వంకాయలు బాగున్నాయి. ఎంత? అబ్బా ఇంకానా? ఏమైంది వీళ్ళకి? ఏంట్రా? హలో, ఏంటి తెగ చూస్తున్నా? అంత నచ్చిందా? రే నేను అమ్మాయిని కలిసి నేను చెప్పాను చూడు, అదే రే అమ్మాయి. ఓహో, రైల్స్ ఉందరా? అవునరా. రే నువ్వు పని చేయాలరా, ఇక్కడి నుంచి ఎలాగైనా అక్కనే బాగుని తీసుకెళ్ళిపోరా. ప్లీజ్ 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 ప్లీజ్. సరే తీసుకెళ్తా. మరి నాకు చాక్లెట్స్ ఇస్తావా? ఎన్ని కలుస్తాను ఇస్తాను రా. ఏంట్రా ఏమైంది? అమ్మా, అక్కడ వడియాలు. ఒడియాలు అక్క, మేడం కదా ఒడియాలు. ఏంటంటావు ఏంటక్క? ఒడియాలు, అక్క, మేడం, ఒడియాలు. మీరు పదండి. ఎల్లండి. మీరా? గుర్తుపెట్టారే? ఆ, మీది వరంగలేనా? లేదండి, విజయవాడ. కూరగాయలు కొనడానికి వరంగల్ వచ్చాను. ఓ, ఆ? నా పేరు వెంకటండి, హైట్ 6'2" అండి. వాటికి చదివానండి. మీ పేరు అడ్రస్ అన్ని తొందరగా చెప్పండి. ఆహా, అంత అర్జెంట్ గా చెప్పేయాలా? అంటే మొన్నట్లా మిస్ అయిపోతారని భయం అండి. సారీ అండి, ఆ రోజు మా నాన్న ట్రైన్ లోనే ఉన్నారు, చూసుకోకుండా. అది ఓకేలేండి, మీరు ఈ పార్టీకి చాలా అలసిపోయి ఉండాలి. ఆ రోజు మన స్టేషన్ లో కలిసిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా మీరు డాన్స్ చేస్తూనే ఉన్నారుగా. నేనా? అవునండి, నా కల్లో మిమ్మల్ని అర్జెంట్ గా నా ఫ్రెండ్ దగ్గర తీసుకెళ్ళాలండి. అరే ఆ జగన్ గాడు ఈ ప్రపంచంలో ఐశ్వర్య కంటే అందగత్తే లేదంటాడు. మిమ్మల్ని ఒక్కసారి చూశాడు అనుకోండి, కళ్ళు తెరుచుకుని నోరు మూసుకుంటాడు. ఓహో, నన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నారా? లేదండి, ఆల్రెడీ ఇంప్రెస్ చేసాగా. మీకు వర్షం అంటే చాలా ఇష్టం కదా? కాదు, వర్షానికే నేనంటే ఇష్టం. వర్షం నేను బెస్ట్ ఫ్రెండ్స్. కరెక్ట్ అండి, ఆ రోజు కూడా అంతే. మొదటిసారి మనం కలిసినప్పుడు వర్షం పడింది, ఇప్పుడు రెండోసారి కలిసినా వర్షం పడుతుంది. అంటే మీ బెస్ట్ ఫ్రెండ్ అయిన వర్షం మన ఇద్దరిని కలపడానికి ప్రయత్నిస్తుందంటే మన ఇద్దరి మధ్య ఏదో ఉందండి. నాకే అనిపించట్లేదు, వర్షాకాలం కాబట్టి వర్షం కురుస్తోంది అనిపిస్తోంది, అంతే. అర్రే, వర్షం అంటే గుర్తొచ్చింది, మీకు మంచి ప్లేస్ చూపిస్తాను రండి. ఏది? 1000 స్తంభాల గుడి. అక్కడ వర్షం చూసారంటే అదిరిపోతారంతే. అవునా? ఆ, వర్షం పడుతూ ఉండగా ఈ పక్కన గుడి ఆ పక్కన గుడి మధ్యలో నంది. ఈ గుడి నుంచి ఆ గుడి వరకు ఇంద్రధనస్సు ఉంటుంది. అబ్బా చూస్తే రండి. నిజంగానా? అంత బాగుంటుందా? వస్తేనే కదండి మీకు తెలిసేది. ఇప్పుడా? వర్షం ఉన్నప్పుడే కదండి చూడాలి. ప్లీజ్ ఒకసారి అండి, మీకు పుణ్యం ఉంటది, నా మాట నమ్మండి. వర్షం ఆగిపోయింది, వస్తాను. ఎక్కడికి? మీకు చెప్పాలా? మళ్ళీ ఎప్పుడు కలుస్తారు చెప్పరా? మళ్ళీ వర్షం వచ్చినప్పుడు, అప్పుడు చూద్దాం. అయిపోయి అదేంటండి? మీరే అన్నారు కదా వర్షం మనల్ని కలుపుతుందని.
మళ్ళీ వర్షం వచ్చి మనల్ని కలిపితే అప్పుడు నేను నమ్ముతాను మన మధ్య ఏదో ఉందని. వస్తాను. ఓ